మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గీతానగర్ లో 10 సంవత్సరంల వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి గ్రామంలోని మహిళలు, యువత, గ్రామ ప్రజలు, శ్రీ 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 మౌనస్వామి సర్పంచ్ జీలపల్లి గోపాల్, ఉప సర్పంచ్ గాజుల సత్తయ్య, వార్డు మెంబర్స్, ఎంపీటీసీ కొంతం శంకరయ్య, మాజీ ఉప సర్పంచ్ భారత సత్యనారాయణ గ్రామ ప్రజల సహకారంతో విజయవంతం చేయడం జరిగింది. మన జన్నారం మండలంలోని రోటిగూడెంలో గీతానగర్లో గ్రామదేవత పోచమ్మ తల్లి ఈ రోజుకి అమ్మవారి దేవాలయ నిర్మాణం జరిగి అమ్మవారి ఇందులో స్థిర ప్రతిష్ఠ జరిగి ఈ రోజుకి 10 సంవత్సరములు పూర్తయితున్న శుభవేళలో ఈరోజు ప్రాతకాలం ఉంది. సుప్రభాత సేవతో మొదలుకొని గణపతి పూజ, పుణ్యావచనము, అమ్మవారికి పంచామృత నవరసాభికి అభిషేకములు, ఆ తదుపరి అమ్మవారికి మూలమంత్ర యజ్ఞములు దివ్యంగా భవ్యంగా జరిపి ఉన్నాము. గ్రామస్తులందరూ కూడా సహకరించి ఈ దివ్యమైన మహోత్తరములో అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని మాకు కలగాలని సంభావన చేత భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో చేసి అమ్మవారి పూజా కార్యక్రమంలో, బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయవంతంగా శుభప్రదంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ మాకు సహకరించారు. శుభిక్ష సకాలంలో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. అందులో ఈ రోజుకి 10 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు జరపాలంటే మాకు ఆనందదాయకమైనటువంటి విషయం. మేము ఈ అమ్మవారి బ్రహ్మోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నామంటే మాకు కూడా పూర్వజన్మ సుకృతంగా భావించి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసి ఉన్నాం. గ్రామస్తులందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ గీతానగర్ గ్రామంలో వెలిసినటువంటి వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి గ్రామ ప్రజలు, మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరమైన విషయం. స్వామి గారు చెప్పినట్టు ఏ గ్రామానికి వెళ్ళినా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని భక్తుల కోరిక మేరకే చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అని చెప్పడం మాకు ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని గీతానగర్ రోడ్డుగూడ గ్రామ ప్రజల కోరిక మేరకు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇట్లాంటి వార్షికోత్సవాలు ఇంకా మునుముందు ప్రతి సంవత్సరం జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటు కార్యక్రమానికి అన్ని రకాల అందరూ సహాయ సహకారాలు అందించి ఇటు కార్యక్రమాన్ని నిర్వర్తించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.